పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని కోర్టు స్టే విధించింది. పెద్దంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా చింతపట్ల సుహాసిని నామినేషన్ దాఖలు చేశారు. ఓటర్ లిస్టులో అభ్యర్థి పేరు లేదని ఎన్నికల అధికారులు నామినేషన్ను తిరస్కరించారు. దీంతో చింతపట్ల సుహాసిని ఆన్లైన్లో ఓటర్ లిస్టులో తమ పేరు నమోదు అయిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న మంతని ఆర్డీఓకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సైతం ఆమె నామినేషన్ తిరస్కరించారు. దీంతో సుహాసిని హైకోర్టును ఆశ్రయించారు. సుహాసిని తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు ఆమె నామినేషన్ స్వీకరించి గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే 4 అభ్యర్థులకు అధికారులు గుర్తు కేటాయించారు. దీంతో పెద్దంపేట ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని పెద్దపల్లి కలెక్టర్కు ఎన్నికల అధికారులు హైకోర్టు ఆదేశాలు చేసింది. దీంతో పెద్దంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను అధికారులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం మాది పెద్దంపేట గ్రామం చింతపట్ల సుహాసిని నేను సర్పంచ్గా నామినేషన్ వేశాను. చేసినందుకు మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మాకు అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం మాది పెద్దంపేట గ్రామం చింతపట్ల సుహాసిని నేను సర్పంచ్గా నామినేషన్ వేశాను. చేసినందుకు మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మాకు అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం మాది పెద్దంపేట గ్రామం చింతపట్ల సుహాసిని నేను సర్పంచ్గా నామినేషన్ వేశాను. చేసినందుకు మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మాకు అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం మాది పెద్దంపేట గ్రామం చింతపట్ల సుహాసిని నేను సర్పంచ్గా నామినేషన్ వేశాను. ఈ ఎలక్షన్లో మహిళా రిజర్వేషన్ మా గ్రామ పంచాయతీ మహిళా రిజర్వేషన్ జనరల్ మహిళ కావడం వల్ల మా భార్యను ఎలక్షన్ బరిలో పోటీ చేయడం కోసం నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన క్రమంలో గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులో పేరు లేదు అని చెప్పి ఆర్ఓ గారు దాన్ని నామినేషన్ తిరస్కరించిన దానిపైన నేను ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఆర్డీఓకు అప్పీల్ చేసుకున్నప్పటికి కూడా అతను కూడా దాన్ని డిస్మిస్ చేసిన అప్పీల్ డిస్మిస్ చేసినప్పటికి మళ్ళీ గౌరవ హైకోర్టును ఆశ్రయించి మా యొక్క హైకోర్టులో గౌరవ సీనియర్ అడ్వకేటు అల్లాడి రవీందర్ మరియు బండారి శ్రీకాంత్ను మా తరఫున ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకుంటే వాళ్ళు మా తరఫున హైకోర్టులో వాదనలు జరపడం వల్ల మాకు గౌరవ హైకోర్టు మా యొక్క నామినేషన్ను కన్సిడర్ చేయమని చెప్పి ఏదైతే మా గ్రామ పంచాయతీ సంబంధించిన గుర్తులు కేటాయించే టైం కంటే ముందే 3 గంటల ప్రాంతంలో మాకు లంచ్ మోషన్లో ఆర్డర్ వచ్చినప్పటికి కూడా ఓవరాల్గా ఇంటిమేషన్ ద్వారా తెలియపరిచినప్పటి